హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూద్దాము హైదరాబాద్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఫేమస్ట్ బిగ్గెస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్ దేవి 70mm సంబంధించినటువంటి విశేషాలని. హైదరాబాద్లో ఇప్పుడున్నటువంటి వాటిల్లో బెస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్ అంటే దేవి 70mm అని చెప్తారు. ఈ థియేటర్ మనకు దాదాపు 45 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంది. ఇటువంటి థియేటర్కి సంబంధించినటువంటి విశేషాలను ఈ వీడియోలో మనమైతే చూడబోతున్నాము. దేవి 70mm అంటేనే ప్రతి హీరో అభిమానులకి చాలా ఇష్టము. ఫస్ట్ డే ఫస్ట్ షో ఏదన్నా మూవీ రిలీజ్ అయిందంటే ఈ థియేటర్లో చూడాలని చెప్పేసి చాలామంది కోరుకుంటారు. ఈ థియేటర్లో మనకు సౌండ్ సిస్టము అలాగే పిక్చర్ క్లారిటీ ఇవి రెండు ఎక్సలెంట్గా ఉంటాయి. ఇటువంటి థియేటర్కి సంబంధించిన వ్లాగ్ని అయితే ఈ వీడియోలో నేను చేస్తున్నాను. సో పర్టికులర్గా ఈ థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలి అని చెప్పేసి నేను చాలా రోజులుగా అనుకుంటా ఉన్నాను. సో ఇన్ని రోజులకైతే కుదిరింది. ఫైనల్గా నేను ఈరోజు అయితే దేవి 70mmకి అయితే వచ్చాను. మరి థియేటర్ లోపలికి వెళ్ళి థియేటర్కి సంబంధించిన విశేషాలను చూద్దాం, అలాగే థియేటర్ బయట ఉన్నటువంటి విశేషాలను కూడా చూద్దాము. సో ఇప్పుడైతే మనం దేవి 70mmకి అయితే వచ్చేసాము. సో ఈరోజు ఇక్కడ వచ్చేసి ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఆది షోని స్పెషల్ షో వేశారు. సెకండ్ షో అనేది థియేటర్ లోపల థియేటర్ బయట ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్లో అయితే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అందుకే ప్రతి ఒక్క హీరో అభిమాని కూడా దేవి థియేటర్లో మూవీ చూడాలనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ జరిగే సెలబ్రేషన్స్ ఇంకెక్కడ జరగవు. థియేటర్ యాజమాన్యం కూడా ఫ్యాన్స్కి ఆ విధంగా అయితే సహకరిస్తుంది. ఇక్కడ మీరు నాన్ స్టాప్గా ఎంత గోలన్నా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఫ్యాన్సే కాదు, పెద్ద పెద్ద హీరోలు, స్టార్ హీరోలు వాళ్ళు కూడా వచ్చి ఈ దేవి థియేటర్లో కూర్చొని సినిమా చూస్తారు. అలాగే మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్, మూవీ ఈవెంట్స్ చాలా జరుగుతాయి ఇక్కడ. సో దేవి థియేటర్ అనేది మనకు ఆ విధంగా చాలా ఫేమస్ అనమాట. ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి చూడాలి, ఈ మూవీ ఇక్కడే చూడాలి అనేసి ఫిక్స్ అయిపోతారు అనమాట. అంత ఫేమస్ ఈ థియేటర్ ఇక్కడ. సో ఇప్పుడు మనం థియేటర్కి సంబంధించినటువంటి విశేషాల గురించి మాట్లాడుకున్నట్లయితే, థియేటర్ లోపల మనకు సైడ్ వాల్స్ అవి చూసుకున్నట్లయితే మనకు వైట్ కలర్లో ఉంటాయి. లైటింగ్ వచ్చేసి కొంచెం డార్క్ షేడ్లో ఉంటుంది. అలాగే థియేటర్లో ఉన్నటువంటి సౌండ్ గురించి అలాగే ప్రొజెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్స్లో ఏదన్నా మూవీకి సంబంధించినటువంటి టెక్నాలజీ కొత్తగా వచ్చిందంటే ఫస్ట్ వీళ్ళు దాన్ని తీసుకుంటారనమాట. బాహుబలి వచ్చి రాకముందు మనకు ఈ మూవీ వచ్చేసి థియేటర్లో సౌండ్ నార్మల్గా ఉండేది. బాహుబలి వచ్చినప్పటి నుంచి దీన్ని డాల్బీ అట్మాస్లోకి చేంజ్ చేశారు. అప్పటి నుంచి థియేటర్లో సౌండ్ సిస్టమ్ అనేది అదిరిపోతూ ఉంది. డాల్బీ సిస్టమ్ అనేది బాగుంటుంది. థియేటర్లో సౌండ్ అయితే ఇరగదీస్తారనమాట. అలాగే మనకు ఈ స్క్రీన్ కనుక చూసుకున్నట్లయితే కర్వ్డ్ స్క్రీన్ అయితే ఉంటుంది. మూవీ చూడడం కోసం మనకు చాలా చాలా బాగుంటుంది. ఆ వ్యూయింగ్ యాంగిల్ అనేది 4K లేజర్ ప్రొజెక్టర్ అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇక థియేటర్లో ఉన్నటువంటి క్యాంటీన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు 2 క్యాంటీన్లు ఉన్నాయి. అప్పర్ బాల్కనీకి ఒకటి, లోవర్ బాల్కనీకి ఒకటి. సో ఇక్కడ ఉన్నటువంటి రేట్స్ కనుక చూసుకున్నట్లయితే రేట్స్ అయితే మనకు పెద్ద కూల్ డ్రింక్ వచ్చేసి 30 రూపీస్ ఉంది. వాటర్ బాటిల్ వచ్చేసి 20 రూపీస్ ఉంది. అలాగే మిగిలిన తినే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు 40 రూపీస్, 50 రూపీస్ ఈ విధంగా అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో రేట్లు అయితే ఓకే, రీజనబుల్ అయితే అనిపించింది. అలాగే క్యాంటీన్ కూడా చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మనకు క్యాంటీన్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. రేట్లు అయితే రీజనబుల్గా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇక నెక్స్ట్ సీటింగ్ కెపాసిటీ అలాగే సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇవి ఎలా ఉన్నాయి థియేటర్లో అనేసి కనుక చూసుకున్నట్లయితే, ఒకప్పట్లో దీంట్లో 1500 సీట్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఒక 200 తగ్గించారు. ఇప్పుడు కూడా చాలా పెద్ద థియేటర్ ఇది. 1300 సీట్స్ అయితే మనకు థియేటర్లో ఉంటాయన్నమాట. ఈ సీట్స్ని మొత్తం 4 క్లాసెస్గా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి అప్పర్ బాల్కనీ, రెండోది వచ్చేసి లోవర్ బాల్కనీ, మూడోది వచ్చేసి ఫస్ట్ క్లాసు, నాలుగైదు వచ్చేసి సెకండ్ క్లాసు. సో మొత్తం 4 క్లాసెస్ అయితే ఉంటాయి. దీని రేట్స్ కనుక చూసుకున్నట్లయితే అప్పర్ బాల్కనీ వచ్చేసి 175 రూపీసు, లోవర్ బాల్కనీ కూడా 175 రూపీసు, ఫస్ట్ క్లాస్ వచ్చేసి 110, సెకండ్ క్లాస్ వచ్చేసి 55 రూపీస్గా ఇక్కడ రేట్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే సీటింగ్ అరేంజ్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాసు అలాగే సెకండ్ క్లాసు ఈ రెండు కూడా మనకు ఒకేలాగా ఉంటాయి సీటింగ్ అరేంజ్మెంట్స్ అవి. అలాగే మనకు అప్పర్ బాల్కనీ, లోవర్ బాల్కనీ ఇవి రెండు కూడా ఒకేలాగా ఉంటాయన్నమాట సీటింగ్ అరేంజ్మెంట్స్. అలాగే మనకు సీట్ల మధ్యలో రోకి మధ్య గ్యాప్ అయితే బాగుంటుంది. నడవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్ట్గా ఉంటుంది. అలాగే కూర్చోవడానికి సీట్స్ కూడా మనకు చాలా బాగుంటుంది అనమాట. మనకు అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉంటాయి. కుషన్ కూడా బాగుంటుంది. అలాగే మనకు సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ చూసుకున్నట్లయితే అక్కడ కొంచెం సీటింగ్ కనుక మారిస్తే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. సో ఈ థియేటర్కి సంబంధించి బుకింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఆఫ్లైన్ కౌంటర్ ఉంటుంది. డైరెక్ట్గా థియేటర్ దగ్గరికి వచ్చి బుక్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే బుక్ మై షో ద్వారా కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ థియేటర్ వచ్చేసి హైదరాబాద్లో చాలా మెయిన్ సెంటర్లో ఉంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే చాలు, ఇక్కడికి నేరుగా వచ్చేసేయచ్చు.
మెట్రోలో రావాలంటే ఇక్కడ ఒక మెట్రో స్టేషన్ ఉంది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేసి. అక్కడికి వచ్చి దిగారంటే దాని నుంచి పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో ఈ థియేటర్కి మీరైతే వచ్చేసేయచ్చు. అలాగే మనం థియేటర్లో ఎక్కడ కూర్చొని చూస్తే మూవీ ఎక్స్పీరియన్స్ మనకు బాగుంటుంది అనేసి కనుక చెప్పుకున్నట్లయితే, నేనైతే అప్పర్ బాల్కనీలో టికెట్ బుక్ చేసుకున్నాను. నాకు అక్కడి నుంచి చూసిన దానికి గాను ఆ వ్యూవింగ్ యాంగిల్ అనేది నాకు సరిగ్గా నచ్చలేదు. కానీ లోవర్ బాల్కనీలో కనుక మీరు మిడిల్ రోలో సీట్లు బుక్ చేసుకున్నట్లయితే మూవీ చూడడం కోసం మీకు చాలా బాగుంటుంది. అలాగే ఆ సౌండ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కనుక అప్పర్ బాల్కనీలో టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే అక్కడ కూడా మీకు మిడిల్ లైన్లో మిడిల్ రోలో అయితే బుక్ చేసుకోండి. మరీ ముందరికి చేసుకున్నారంటే అక్కడ మనకు కొంచెం ఆ ఒక చిన్న గోడ అనేది అడ్డలాగా ఉంటుందన్నమాట. సో అందువల్ల మనకు వీవింగ్ యాంగిల్ అనేది సరిగ్గా ఉండదు. సో లోవర్ బాల్కనీలో చేసుకోండి. అప్పర్ బాల్కనీలో చేసుకోవాలంటే కొంచెం బ్యాక్ సైడ్గా చేసుకోండి, అప్పుడైతే మీకు బాగుంటుంది. సో థియేటర్లో పిక్చర్ క్లారిటీ, సౌండ్ క్లారిటీ ఎలా ఉంది అనేసి చూసుకున్నట్లయితే సౌండ్ మాత్రం చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. డాల్బీ అట్మాస్ దాదాపుగా 80 to 90 స్పీకర్స్, సబ్‌వూఫర్స్ అన్నీ కలిపి ఉన్నాయి. సౌండ్ మాత్రం ఎక్దమ్ పర్ఫెక్ట్గా ఉంది, అదిరిపోయిందని చెప్పొచ్చు. అలాగే పిక్చర్ క్లారిటీ కనుక చూసుకున్నట్లయితే కలర్ గ్రేడింగ్ పర్ఫెక్ట్గా ఉంది. మనకి ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ అనేది కూడా ఉండదు మూవీ చూస్తానంతసేపు. సో రెండు పిక్చర్ క్లారిటీ, సౌండ్ క్లారిటీ ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ఇక్కడ రిలీజ్ అయ్యి 100 days 175 days ఆడిన మూవీ సినిమాకి సంబంధించినటువంటి షీల్డ్ అన్నీ పెట్టారనమాట ఈ థియేటర్లో. దాదాపుగా ఈ థియేటర్లో ప్రతి ఒక్క హీరోకి ఒక 100 days మూవీ అయితే ఉంది. అందులో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారు అందరూ ఉన్నారు. సో నాగార్జున గారికి మాత్రం కొన్ని ఎక్కువ సినిమాలు అయితే ఉన్నాయంట. దేవి 70mm అనేది నాగార్జున గారికి చాలా స్పెషల్ అంట. సో ఈ థియేటరు దాదాపుగా 45 years నుంచి హైదరాబాద్లో ఉంది. అయినా కూడా ఇప్పటికీ కూడా సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు కానీ ఈ థియేటర్కే వెళ్ళి సినిమా చూడాలి అనుకునే విధంగా దీన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నటువంటి అక్కడ యాజమాన్యానికి మనం థ్యాంక్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఓటీటీలో వచ్చేసి ప్రతి ఒక్కరూ ఇంట్లో నుంచి బయట రాకుండా సినిమాలు ఇంట్లోనే చూసే టైంలో కూడా దేవిలో సినిమా చూడాలి అనుకునే విధంగా పెట్టుకున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఆ యాజమాన్యానికి థ్యాంక్స్ అని చెప్పాలి మనము. అలాగే ఓన్లీ ప్రేక్షకులు మాత్రమే కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళ సినిమా రిలీజ్ అయిందంటే ఇక్కడికే వచ్చి మూవీ చూస్తూ ఉంటారు. అంటే అర్థం చేసుకోవచ్చు మనకు దేవి థియేటర్కి ఉన్నటువంటి క్రేజ్ ఏంటి అనేసి. సో ఇటువంటి థియేటర్లో ఒక మూవీ చూస్తే మనకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనుకుని నేను చాలా రోజుల నుంచి అనుకున్నాను. సో ఫైనలీ ఇన్ని రోజుల తర్వాత నేనైతే ఇక్కడికి వచ్చి ఒక మూవీ చూడగలిగాను. చూసిన తర్వాత నాకైతే చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది అనిపించింది, సూపర్ అనిపించింది. సో ఈ దేవి థియేటర్ పక్కనే మనకు ఇంకొక ఫేమస్ థియేటర్ ఉంది. ఆ థియేటరే సుదర్శన్ 35mm. సో దేవి, సుదర్శన్ ఇవి రెండు మనకు పక్కనే ఉంటాయన్నమాట. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఈ రెండు థియేటర్లు చాలా ఫేమస్. సో ఇప్పుడైతే మీరు దేవి థియేటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసారు కదా. సో సుదర్శన్కి సంబంధించి నెక్స్ట్ వీడియో అయితే చేయబోతున్నాను, ఆ వీడియో కూడా చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.